హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చెన్నై మెరీనా బీచ్లో ఉన్నాను. చూడండి, చాలాసేపు అయింది వచ్చి. ఇంకా కొంచెం లంచ్ టైం అయింది కాబట్టి మేము మూవ్ అయ్యాము. ఇప్పుడు దాకా బాగా చిల్ అయ్యాము బీచ్లో. అయితే అది అయిపోయిన తర్వాత ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి ముందు ఫుడ్ వాటి దగ్గరకు అన్నిటికి వెళ్ళి తినేసిన తర్వాత మధ్యలో ఇదంతా షాపింగ్ ఉంది కదా, ఇదంతా చేసుకుంటూ చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ అరటికాయ బజ్జీలు అయితే ఇచ్చాడనమాట విత్ సాస్తో. అసలు ఆ నూనె చూస్తే ఇంకోసారి ఇంకా ఏమి టేస్ట్ చేయకూడదు అనిపించింది, అలా ఉంది ఇదైతే. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్లో స్టాల్స్ ఉంటాయి కదా, ఆ రకంగా అయితే వరుసన అన్నీ అవే ఉన్నాయి. లేడీస్కి ఇదైతే మంచి షాపింగ్ టైం అనమాట. ఇదైతే నేను ఒక స్పీడ్గా ఒక క్లిప్ అయితే వేసేస్తున్నాను. అస్సలు టైం లేదనమాట. మేము వెంటనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ట్రిప్ అయితే కేరళ ట్రిప్ అనమాట. దానికోసం ట్రైన్ అసలు కట్టు టైం నడుస్తుంది. అందుకే వీడియో తీయడానికి అంత టైం అయితే లేదనమాట. చూడండి, కేరళ రీచ్ అయిపోయాం. అదంతా నేను షూట్ అయితే చేయలేదు, చాలా స్పీడ్గా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, కొజిక్కుడు అని. ఇక్కడ వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా ఒకసారి చూడండి, కేఎల్తో స్టార్ట్ అవుతుంది. కేరళ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ కూడా అస్సలు అంటే టైం దొరకలేదు. వెంటనే అక్కడ లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి వైనాడుకి అయితే వెళ్ళాలన్నమాట. వైనాడుకి అయితే రీచ్ అయిపోయాం. మేము రూమ్ తీసుకున్నాం, అది చెక్ ఇన్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ బైక్ డ్రైవ్ చేస్తున్నారు, బైక్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకోవచ్చు మీరు. ఇదంతా ప్రీ బుకింగ్ అనమాట. ముందుగానే మేము మా ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే ఒక 15 days ముందుగానే మేము బుకింగ్ అయితే చేసుకున్నాము మా యొక్క హోటల్ని, అలాగే ఇక్కడ వెహికల్ని కూడా. ఈ వెహికల్ మనం తీసుకొని స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాం. అది వెళ్ళే ముందు మన బండిలో ట్యాంక్ అయితే ఫిల్ చేసుకోవాలి. అందుకోసం అయితే పెట్రోల్ బంకు దగ్గరలోనే ఉందని చెప్పారు. అది రూట్ మ్యాప్ పెట్టుకొని దానికోసమని వెళ్తున్నాం. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. ఉడిపి హోటల్ ఉందంట, అక్కడికి వెళ్ళాలి. మన సైడు ఫుడ్ దొరకాలంటే ఒక్కసారి మీరు గూగుల్ చేసుకుంటే మీకు తెలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత సూపర్గా అయితే వస్తుందో. ఆ అరటి చెట్లు, అట్లాగే కొబ్బరి చెట్లు, ఆ టీ ఎస్టేట్లు అన్నీ ఈ సైడే ఉన్నాయి అన్నమాట. వెళ్ళే మధ్యలోనే మాకు కొన్ని కనిపిస్తున్నాయి రెస్టారెంట్ టైప్లో. అవి కాకుండా ముందు పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడైతే చూడండి, అరటి తోట ఇదంతా అదే ఉంది. కొండ మనం హైట్కి ఎక్కుతాం అనమాట. డౌన్ సైడ్ మొత్తం పొలాలే ఉన్నాయి. ఈ వ్యూ అయితే అసలు కెమెరా జస్టిస్ చేయలేదు, మనం డైరెక్ట్గానే చూడాలి. కెమెరాలో మనం ఎంత చూపిద్దాం అనుకున్నా ఆ న్యాచురల్ ఫీలింగ్ అనేది అస్సలు రాదు. అందరూ ఒకసారి మాత్రం ట్రై చేయండి. వైనాడు ఒకటి, ఆ తర్వాత కేరళలో 2 ప్లేస్లు ఉన్నాయి, ఒకటి మీరు గెస్ చేయండి. నేనైతే వైనాడు అయితే వెళ్ళిపోయాం. మాది టోటల్ 3 days ట్రిప్ అనమాట. ఇది ఫస్ట్ డే. ఎక్కడికి వెళ్ళాం. ఈరోజు అయితే జిప్ లైను, ఆ జిప్ సైకిల్, ఆ తర్వాత బోటింగ్, ఈరోజు ఈ 3 ప్లాన్ చేసాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. పెట్రోల్ అయితే కొట్టించిన తర్వాత ఉడిపి హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మన సైడ్ ఫుడ్ అయితే దొరుకుతాయి కాబట్టి అదే నేను తినడం అయ్యంతా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ దారి ఎమ్మటిన చూసుకుంటా ఉంటే చిన్న ఇల్లు అనమాట. ఇది చూడండి ఎంత సూపర్గా అయితే ఉందో. 2 to 3 floors ఉంటాయి ప్రతిదీ, కాకపోతే షార్ట్ హైటెడ్లో ఉంటాయి అనమాట. మినీ చిన్నవి, బాగా చిన్నగా ఉంటాయి అనమాట. చూడడానికి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ కొండపైన ఇల్లు కాబట్టి ఇక్కడంతా అలానే కట్టుకోవాలి వాళ్ళ యొక్క దాన్ని బట్టి, అక్కడ యొక్క రూల్స్ని బట్టి. వాళ్ళ ఫ్లాట్గా కూడా ఉండదు, అవన్నీ ఇట్లాగా గుడిసె టైప్లో ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ కూడా ఇవన్నీ సూపర్గా అయితే ఉన్నాయి. ఈ 2 స్కూటీలు అయితే తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి, ఎలా బుక్ చేయాలనేది నేను తర్వాత బ్రీఫ్గా చెప్తాను. మా రూమ్ని అయితే ఇంకా క్లారిటీగా చూపించలేదు కదా, మార్నింగే చాలా మంచు పడతా ఉంది, అందుకని ఇంకా చూపించలేదు. రేపు మార్నింగ్ కూడా అక్కడే ఉంటాం కాబట్టి అది యాడ్ చేసేస్తాను నేను. ప్రజెంట్ అయితే దోశ 70 mm దోశ అయితే చెప్పామన్నమాట. మా యొక్క బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మూవ్ అయిపోయాం అక్కడ నుంచి. ఇక్కడ ముందు రాగానే జూ పార్క్ అయితే ఉంది, దానికైతే టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే కెమెరా నాట్ అలౌడ్, అందుకని షూట్ ఏమీ చేయలేదు, వాళ్ళు అసలు ఎలోనే చేయలేదు కాబట్టి. ఆ తర్వాత కొంచెం ముందుకైతే వెళ్తే అక్కడ గో కార్టింగ్ ఉంది. ఇది కేరళలోనే కొంచెం రోడ్డు ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ వ్యూ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. ఎందుకంటే వెనక టీ ఎస్టేట్స్, ఆ తర్వాత ఎత్తు కొబ్బరి చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు
కనిపిస్తూ ఉంటే మనం అయితే ఫ్రీగా చేయవచ్చు అనమాట. 450 అయితే పర్ హెడ్ తీసుకుంటారు. ఇదైతే ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఎవడు షూట్ చేయలేదు, అందుకని మీకు అంత ఎక్కువగా చూపించలేదు నేను కూడా. ఒక్కసారి మీరు చూడండి, మీలో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఇది చాలా బాగుంది, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత మేము జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కాకపోతే ఇది మా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా చిన్నదిగా ఉంది, కొంచెం లెంతే ఉందన్నమాట. అందుకని అక్కడ నుంచి మూవ్ అయిపోయి వేరే దగ్గర కొంచెం లెంత్ది ఎక్కువసేపు ఉండేది ఉందని చెప్తే అక్కడికైతే మూవ్ అయిపోయాం అనమాట. ఇక్కడ చూడండి వ్యూ, ఇక్కడ ఇంకా టీ ఎస్టేట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. చూడండి అంత హీటెడ్గా ఎట్లా కనిపిస్తున్నాయో. లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. అతనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, కాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది. అక్కడ డ్రాప్ అవుతాం కదా, అక్కడ సడన్గా ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. అప్పుడు కొంచెం భయపడమాకండి, గట్టిగా పట్టుకొని ఉండండి. ఏదైనా జరిగితే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, తీసుకెళ్తారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేమైతే సేఫ్గానే వెళ్ళిపోయాము ఆ సైడ్కి అయితే. కాకపోతే అక్కడ ఉండగానే ఒక ఇది చూడండి ఎంత వ్యూ ఎలా బాగుందో. కింద అంతా టీ ఎస్టేట్స్ ఉంటాయి. ఈ జిప్ లైన్ అనేది చాలా లెంత్ ఉందన్నమాట, అందుకే మేము ఇది చూస్ చేసుకుని ఇంత దూరం అయితే వచ్చేసాం. ఆ కెమెరా భయపడుతూ పట్టుకున్నాను, అది ఎలా వచ్చింది ఏందనేది. మొత్తం వ్యూ అంత బాగా రాలేదు కానీ ఓకే, ఇదైతే సాటిస్ఫైడ్ అనమాట. ఆ సైడ్కి వెళ్ళేంత వరకు అట్లాగే పట్టుకొని ఉన్నాను దాన్ని అయితే. వాళ్ళు చాలా టైట్గా కట్టేస్తారు అనమాట మన బాడీ మొత్తానికి ఎటువంటి భయం లేకుండా. ఆ సైడ్కి అయితే మనం ఈజీగా చూడండి, ఇక్కడ ఒక సడన్గా అట్లా ఆగినట్టు అనిపించింది. వాళ్ళు హెల్ప్ చేసి దింపేస్తారనమాట. కానీ మనం అక్కడ ఉన్నప్పుడే ఒక లేడీ అయితే ఎక్కువ ఎండుకైతే రాలేదు, కొంచెం మధ్యలోనే ఆగిపోయారు. వాళ్ళ వెయిట్ని బట్టి వీళ్ళే వెళ్ళిపోయి తనైతే లాక్కొని వచ్చారన్నమాట. ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను. వాళ్ళ అమ్మగారు అయితే చాలా భయపడుతూ అక్కడే ఉన్నారు. చూడండి ఈ లేడీని ఇలా తీసుకొస్తున్నారు. తను మాత్రం ధైర్యంగానే ఉన్నారు, కాకపోతే సేఫ్గానే తీసుకొచ్చారు. అట్లాంటి భయం అయితే ఏమీ ఉండదన్నమాట. మన వెయిట్ని బట్టి కొంచెం ఎక్కువ దూరం రాగలరా లేదా అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళే మన యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వాళ్ళే బైక్ మీద డ్రాప్ చేస్తారు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట, బైక్ కోసం. అది రాగానే మన యొక్క స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే తర్వాత బోటింగ్ చేయడానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఈ టీ చెట్లు ఉన్నాయి కదా, అవి చాలా చిన్నగానే ఉంటాయని నేను ఇక్కడ రాకముందు అనుకునేవాడిని. కాకపోతే అవి చాలా పెద్దవి అనమాట. అవి హైటెడ్గా కాకుండా వీళ్ళు కట్ చేసి ఆ ఆకులు వచ్చేలాగా, వాటి ఆకులు బాగా వచ్చేటట్టు అవి లేతగానే ఉన్నప్పుడు వాటిని కట్ చేసి వాటిని ఎండబెట్టి మనం ఎలా చేస్తారు ఆ ప్రాసెస్ అనేది మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఇవి చాలా హైటెడ్వి, కాకపోతే కట్ చేసి వాటి యొక్క చిన్నవిగా చేస్తారు. చూడండి వీటి లెంత్ చూడండి 1.5 feet మాత్రమే ఉండిద్ది. ఇది చూడండి డైరెక్ట్గా అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది. ఆ క్రౌడ్లోనే ఉండిపోయి ఆ లైన్లోనే ఉండి టికెట్స్ అయితే తీసుకొని సెల్ఫ్ బోటింగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మనం పెడల్ తొక్కితేనే ముందుకు వెళ్తాయి చూసారా, అలాంటివి. ఇక్కడ చూడండి నీళ్లపైన చెట్లు కానీ దాని మీద చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా సూపర్గా అయితే ఉంది. పద్దాకల వీడియోని షూట్ చేయకుండా కొంచెం ఎంజాయ్ చేద్దామని కెమెరాని అయితే పక్కన పెట్టేసాం అనమాట. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా యానిమల్ జూ ఒకటి ఉంది. మన ముందు ఆస్ట్రిచ్ కనిపిస్తుంది కదా, నిప్పుకోడి. ఆ తర్వాత చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా కెమెరా అయితే ఎలో లేదు, అందుకని ఎక్కువ అయితే షూట్ చేయలేదు. ఫన్ పార్క్కి, ఆ తర్వాత ఫ్లవర్ గార్డెన్స్కి అలా ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ, తర్వాత వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. దానికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఆ చిన్న ఇల్లు ఆ చెట్ల మధ్యలో ఎంత బాగుందో. అక్కడ ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారో ఎలా అని ఆలోచించేది, చాలా బాగుంది కదా. ఆ ఇళ్ళు అన్నిటికీ దగ్గరలోనే ఒక లేక్ లాగా వెళ్తుంది ఈ వాటర్. చూడండి సూపర్ అయితే ఉంది కదా. అదంతా మీరు చూడవచ్చు. ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆ రోడ్డు అంతా కనిపించిద్ది అనమాట. అట్లా ట్రాఫిక్, ఆ రోడ్డు మన కెమెరాలో అంత సరిగ్గా కనపడలేదు కానీ అక్కడ రియల్గా చూస్తే మాత్రం చాలా సూపర్ అయితే ఉంది.
ఆ తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్కి అయితే చివరిగా రీచ్ అయిపోయాం. డే 1 అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.